నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రెరా అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష, సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఆగ్రహం. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని విదేశీ వైద్య విద్యార్థులు ఆందోళన, విద్యామంత్రిని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన. రైల్వే జోన్ ఏర్పాటులో సీఎం గేమ్ చేంజర్ కావాలన్న చలసాని గాంధీ, జోన్ సాధనలో కార్మికులు ప్రతినిధులది కీలక పాత్రని వ్యాఖ్య. తల్లికి వందనం వెంటనే అమలు చేయాలన్న ఏఐఎస్ఎఫ్, లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం చేయాలని వినతి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. దరఖాస్తుల పెండింగ్ లో పెట్టడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వినతుల పరిష్కారం కావడం లేదని, కొన్ని ఫిర్యాదులు వచ్చాయని మంత్రి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాలను కూడా పరిశీలించామన్న మంత్రి కమిటీ వేసి మరింత సరళతరంగా విధానాలు ఉండేలా చూస్తామని చెప్పారు. అపార్ట్మెంట్ విల్లాలు కొనేవారు నష్టపోకుండా చూస్తామని, ప్రకటనలు చూసి కొనేవారు మోసపోకూడదనే రెరా తీసుకువచ్చామని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలియజేశారు. తమకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళన నిర్వహించారు. 7 నెలలుగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ కోసం ఎదురు చూస్తున్నామని చెబుతూ వారంతా రిజిస్టర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో పోలీసులు విద్యార్థులను నెట్టివేయడంతో పోలీసుల తీరుపై విదేశీ వైద్య విద్యార్థులు ఫైర్ అయ్యారు. విద్యామంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసినా తమకి న్యాయం జరగలేదని వారు వాపోయారు. నన్ను ఒక్కడిని పంపించారు సార్. మాట్లాడుతున్నారు కదా, ఏంటది 100 గొంతులు ఒక్కసారి మాట్లాడితే ఏమవుతాం? గాంధేయ మార్గంలో రైల్వే జోన్ సాధించడం దేశ చరిత్రలోనే గొప్ప పోరాటంగా నిలిచిపోతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి చలసాని గాంధీ అన్నారు. డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చలసాని గాంధీ మాట్లాడుతూ రైల్వే జోన్ విజయ సాధనలో మీడియా, కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. వివక్షకి వ్యతిరేకంగా చిన్నగా ప్రారంభమైన ఆందోళన రైల్వే కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు కీలక పాత్రతో ఉద్యమ రూపుదాల్చి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభానికి దారి తీసిందన్నారు. అలాగే విశాఖ కేంద్రంగా ఏర్పడనున్న రైల్వే జోన్ లో వాల్తేరు డివిజన్ కూడా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేమ్ చేంజర్ పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ శంకుస్థాపన, ఈ జోన్ సాధనలో ఈ 4 దశాబ్దాల పాటు అనేక మంది నాయకులు, అనేక కార్మిక సంఘాలు, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది రైల్వే కార్మికులు కూడా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. మొట్టమొదటిగా 4 దశాబ్దాల కిందట రైల్వే కార్మికులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సౌత్ ఈస్టర్న్ రైల్వే కలకత్తా హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు మొదలెట్టిన కార్యక్రమం చివరికి 2003లో ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ కేంద్రంగా స్థాపన అయ్యి అప్పుడు మన వాల్తేరు డివిజన్ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే పెట్టడంతో పోరాటం ఉధృతంగా మారి అప్పటి రాజకీయ నాయకులు ద్రోణరావు సత్యనారాయణ గారు కానివ్వండి, డాక్టర్ ఎంవీఎస్ మూర్తి గారు కానివ్వండి, బాటాన్ శ్రీరామూర్తి గారు, గౌతమ్ సింగ్ గారు సహా డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ముఖ్యంగా ఇందులో ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది మీడియా, విశాఖపట్నం మీడియా. ఈ మీడియా కృతజ్ఞత తెలపడం కోసమే నేను ప్రత్యేకమైన ఈరోజు మీ ముందు నేను రావడం జరిగింది. ఇది చిన్న ఉద్యమంతో స్టార్ట్ చేసినప్పుడు అప్పట్లో మీడియా ప్రతినిధులందరూ కూడా నాకు సహకరించి ఈ 4 దశాబ్దాల పాటు కూడా ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు విజయవంతం అవుతుంది. దానికి కారణం
మీడియా ప్రతినిధులు, ఇంతకుముందు పనిచేసిన మీడియాలో పనిచేస్తున్న వారు, ఇప్పుడు పనిచేస్తున్నవారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కారణం ఏంటంటే ఈ చిన్న పోరాటం, చిన్న ఉద్యమం, చిన్న వివక్షకు వ్యతిరేకంగా మొదలెట్టింది. ఈ లెవెల్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రైల్వే జోన్ సాధన కోసం చేసిన పోరాటంలో మీ పాత్ర, మీడియా పాత్ర అమోఘం. ఈ మీడియా వల్ల ఈ రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రూపురేఖలు మారిపోతాయి. టోటల్గా అమరావతి, పోలవరం ఎలా ముఖ్యమంత్రి గారు గేమ్ చేంజర్ అంటున్నారో, యాక్చువల్గా గేమ్ చేంజర్ అన్నది సౌత్ కోస్ట్ రైల్వే జోనే గేమ్ చేంజర్. 4 డివిజన్లు ఉండి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, గుంతకల్ డివిజను, విశాఖపట్నం డివిజన్ ఉండి కూడా ఒక రైల్వే జోనల్ కార్యాలయం సాధించుకోవడం కోసం 4 సంవత్సరాలు పట్టింది, 40 సంవత్సరాలు పట్టింది, 4 దశాబ్దాలు పట్టింది. ఇది ఇక ఆఖరికి బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా 2014లో పొందుపరచబడింది. ఆ విభజన చట్టంలో పెట్టిన తర్వాత కూడా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఆఖరి ప్రస్తుతం ప్రధానమంత్రి గారు 2019లో అంగీకరించిన తర్వాత కూడా మనకి సుమారు 11 సంవత్సరాలు, ఈ ప్రధానమంత్రి గారి టైంలో 6 సంవత్సరాలు కూడా మనకు పట్టింది ఒక శంకుస్థాపన చేసుకుంటే కోసం. అంటే ఎంత పెద్ద పోరాటం మీరు ఆలోచించండి. తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారని, గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంటికి ఒకరికి చొప్పున 13,000 రూపాయలు ఇచ్చి విద్యార్థుల చదువుకోవడానికి అవకాశం కల్పించిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక ఈ విద్యా సంవత్సరంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయలేమని కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ విద్యా సంవత్సరం నుండే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ఫణీంద్ర కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యత నిర్వహిస్తున్న. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏది కోడ్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లి వందనం పథకాన్ని 15,000 చొప్పున ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలో వచ్చిన తీరా చూస్తే ఈరోజు నెక్స్ట్ అకాడమిక్ నుంచి తల్లి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని మన జరిగిన కేబినెట్ సమావేశంలో చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే ఏఎస్ఎఫ్గా అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈరోజు గతంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికీ విడుదల చేయలేదు. అదేవిధంగా ఇప్పుడున్న పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే పేద తరగతి విద్యార్థులు ఏదవుతున్నారు వాళ్ళు చదువుకోవడానికి ఎక్కడ అవకాశం కలుగుతుందని చెప్పేసి ఏఎస్ఎఫ్గా సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడమే కాకుండా తల్లికి వందనం పథకాన్ని ఏదైతే ఎంతో ఎన్నికల ప్రచారంలో ఎంతో బాహపాఠంగా ఎంతో పెద్ద సూపర్ 6 పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారో ఆ ప్రచారానికి తగ్గట్టు ఈరోజు ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరం అమలు చేయాలి. కాబట్టి లేని పక్షం ఖచ్చితంగా ఏఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమం ధర్నాలు పిలిపిస్తామని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నాం. ర్యాలీ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనందరికీ తెలిసిందే, అందరూ కూడా కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజ్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రెసెంట్ ఇప్పుడు అందరూ కూడా ఫీజెస్ అనేవి పే చేసుకోవాలని సిచ్యువేషన్స్లో ఉన్నాం. అందరం కూడా మేము ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి రీజన్ కూడా మీరు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, అమ్మఒడి అనేది చెప్పొచ్చు, లేకపోతే తర్వాత జగనన్న విద్య కానుక ఇవన్నీ రిలీజ్ చేయడం ద్వారానే మేము కూడా ధైర్యంతో చదువుకుంటున్నాం. బట్ లాస్ట్ 1 yearగా చూసుకుంటే చాలామందికి మోస్ట్లీ 97% చాలామందికి పడలేదు ఈ అమ్మఒడి అనేది, గత విద్య కానుక అనేవి. మేము చాలా స్ట్రగుల్స్ ఉన్నాం చెప్పాలంటే. దట్టు చాలామందికి 3,000 వరకు పడ్డాయని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మాకైతే కొంతమందికి అవి కూడా పడలేదు. అండ్ దట్టు ఇయర్ ఇంకా కొత్త ప్రభుత్వం అనేది వచ్చింది. అండ్ స్టిల్ మాకు ఇప్పటికి వచ్చి ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ అనేది రాలేదు. మేము గవర్నమెంట్ సపోర్ట్ గురించి ఈసారి ఇలాగా ర్యాలీ చేయడం అని జరుగుతుంది. ఐ హోప్ సో ఇప్పటి నుంచి ఎవరైనా మాకు ఇలా హెల్ప్ చేస్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రధాని మోడీ విశాఖ జిల్లా పర్యటన నేపథ్యంలో నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలోని స్వగృహంలో ఆమె కూటమి నేతలతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. 3 సార్లు ప్రధాని అయిన ప్రజాదరణ తగ్గని గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ అని, మోడీ విశాఖ పర్యటన అందరి అదృష్టమని వక్తలు వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
విజయవాడలో ఫ్రూట్ మార్కెట్ దగ్గర మీసాల రాజారావు వంతెన పక్కన భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన చెక్క పెట్టెలు తయారు చేసే షాపులో అగ్ని ప్రమాదం జరిగి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కాగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఉన్న మొత్తం 49 షాపుల్లో ఏ ఒక్క షాప్ కి కూడా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విశాఖకు విచ్చేశారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశాఖ వచ్చిన ఆయన గురుద్వారా వద్ద రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ బండి ముందు కారు ఆపి టిఫిన్ చేశారు. కీలకమైన మంత్రి పదవిలో ఉన్న ఆయన సామాన్య పౌరులతో కలిసి రోడ్డు పక్కన టిఫిన్ చేయడంతో ఆశ్చర్యపోవడం అక్కడ ప్రజల వంతైంది. తనకు ఇలా అందరితో కలిసి టిఫిన్ బల్ల దగ్గర టిఫిన్ చేయటం, టీ తాగడం వంటివి అలవాటే అని, తనను వేరుగా ప్రత్యేకంగా చూడటం ఇష్టం లేదని మంత్రి ఈ సందర్భంగా అక్కడి వారితో అన్నారు. దీంతో అక్కడ వారు మంత్రితో కలిసి టిఫిన్ చేయడంతో పాటు ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు కూడా తీసుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో రోడ్డు పక్క నిలిచి ఉన్న లారీని వేగంగా వస్తున్న ఆటో వెనుక నుండి ఢీకొన్న ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ శరీరం లోపల ఇరుక్కుపోవడంతో బయటకు తీయడానికి చాలా సమయం పట్టింది. గాయపడ్డ డ్రైవర్ ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. లారీ టైర్ పంచర్ కావడంతో లారీని రోడ్డు పక్క నిలిపి ఉంచగా వెనుక నుండి వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టింది. హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంజీఎం 7 హిల్స్ ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని సిఐటియు నేత వై రాజు అన్నారు. 7 హిల్స్ ఆసుపత్రి కార్మికులకు న్యాయం చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వై రాజు మాట్లాడుతూ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, సంస్థకు నష్టం వస్తుందని నెపంతో 38 మంది కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించారని అన్నారు. మరో 25 మందిని కూడా తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. చిన్న ఉద్యోగంలో ఉన్న వారి వల్ల ఆసుపత్రికి ఎక్కువ ఖర్చు ఎలా అవుతుందని ప్రశ్నించారు. గతంలో నిలిపివేసిన జీతాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జీతాలు లేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని, పండుగల సమయంలో యాజమాన్యం వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు. నా పేరు వైరాజు, 7 హిల్స్ హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని, అలాగే విశాఖ జిల్లా హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం యొక్క దుర్మార్గం రోజు రోజుకి పెరిగిపోతుంది. కార్మికులు ఎక్కువైపోయారని, సంస్థకి నష్టం వస్తుందని 38 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీశారు. మరో 25 మంది 30 మందికి లిస్టు వేరేగా ఉంది. అయితే కేవలం ఈ హౌస్ కీపింగ్ కార్మికుల వల్ల, స్వీపర్సు, ఆయాలు, వార్డ్ బాయ్ వల్లే సంస్థకి నష్టం వస్తుందని మేము సందర్భంగా అడుగుతున్నాం. వీళ్ళే లేకపోతే హాస్పిటల్కి వచ్చిన రోగులకి మలమూత్రాలు ఎవరు శుభ్రం చేస్తారని మేము యాజమాన్యాన్ని అడుగుతున్నాం. ఎంతోమంది ఆఫీస్లో వర్కర్స్ ఉన్నారు, ఆఫీసులో సిబ్బందులు ఉన్నారు. వాళ్ళ జీతాలకి మాత్రం నష్టం రావట్లేదు. కేవలం హౌస్ కీపింగ్ వర్కర్స్కి నష్టం వస్తుందని చెప్పడం ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్కి తగదు. ఈరోజు పండగ పూట 30 రోజులు వాళ్ళు కష్టపడి పనిచేశారు. శుభ్రంగా వాళ్ళ చేత విపరీతమైన పనిభారం పెట్టి హాస్పిటల్లో సిబ్బంది తక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు కార్మికులు తన జీవితాలు గడుపుకోవడానికి, కుటుంబాలను పోషించుకోలేక అనేకమైన ఇబ్బందులు పడుతూ అనేకమైన పని భారాలతో వాళ్ళు ఉద్యోగాలు చేస్తే పండగ పూట జీతాలు ఆపేయడం ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ యొక్క దుర్మార్గానికి నిదర్శనం. గత 4 రోజులుగా కార్మికులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్నారు. అలాగే లేబర్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఇటువంటి పరిస్థితిలో మన లేబర్ డిపార్ట్మెంట్లో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి మీరు ఎటువంటి చర్య తీసుకోకూడదనేసి డైరెక్షన్ ఇచ్చినప్పుడు కూడా యాజమాన్యం చట్టాలను పక్కన పెట్టి తన ఇష్టాసారంగా ఈరోజు కేవలం లాభాల కోసం ఈరోజు కార్మికులకు కడుపులు కొట్టడానికి సిద్ధమవుతుంది. ఇది చాలా చట్టవిరుద్ధం. సిఐటియు చూస్తూ ఊరుకోదు. విశాఖపట్నంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు 7 హిల్స్ కార్మికులకి మద్దతు ఇస్తున్నారు. రాబోయే కాలంలో
మరింత పరిస్థితి దిగజారిపోకుండా ఎంజిఎం 7 హిల్స్ యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలి. వెంటనే పండగ పూట కార్మికులకి అక్రమంగా ఆపేసిన జీతాలు వెంటనే చెల్లించాలి. అలాగే గతంలో 15 రోజులు జీతాలు చెల్లించవలసి ఉంది, అది కూడా ఇంకా చెల్లించలేదు. కార్మికుల యొక్క జీతాలు కూడా తన ఇష్టానుసారంగా ఇస్తుంది. కాబట్టి ఈ చట్టపరమైన ఏవైతే వాళ్ళు చట్ట వ్యతిరేకపరమైన ఏదైతే చర్య తీసుకుంటారో దాన్ని ఆపకపోతే రాబోయే కాలంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా జిల్లా పెనుమలూరులో మహిళా మండలి కట్టవద్ద గల కాలువలో దూకి ఒక వృద్ధుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అతను దూకిన తర్వాత కాలువలో పడకుండా మధ్యలో ఉన్న ముళ్ల పొదలో చిక్కుకున్నాడు. పక్కనే ఉన్న శ్రీకృష్ణ ఆలయంలోని భక్తులు కొంతమంది స్థానికులు ఇది గమనించి అతనిని వెంటనే పైకి లాగారు. అప్పుల బాధ, వ్యక్తిగత కారణాలతో ఆ వృద్ధుడు ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు స్థానికులు చెబుతున్నారు. మురికివాడల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం జిల్లా విభాగం సారథ్యంలో పలువురు జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ మురికివాడల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మురికివాడలను కాపాడుకునేందుకు పోరాటం చేసి 13 సంవత్సరాలైందని, పోరాటాలు చేసిన వారి మీద అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు. వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. మురికివాడల్లో పిల్లల చదువు, ఆరోగ్యం, అవసరాల ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఆమె డిమాండ్ చేశారు. మిత్రులారా, నా పేరు వెంకటలక్ష్మి, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలను. జనవరి 9న మా నివాస హక్కుని గుర్తించండి ప్రాథమిక హక్కు కానీ పెద్ద ఎత్తున 2012 జనవరి 9న పెద్ద ఉద్యమం జరిగింది జీవీఎంసీలో. ఆ ఉద్యమ ఫలితంగా ఎక్కడ మురికివాళ్ళు అక్కడ మనం నిలబెట్టుకున్నాం. అయితే మురికివాళ్ళు ఇంకా అభివృద్ధికి నోసుకోలేని పరిస్థితి ఉంది. 12 సంవత్సరాలు పూర్తయి ఈరోజు 13వ సంవత్సరం ఎంటర్ అవుతుంది. జనవరి 9కి 13 సంవత్సరాలు కావస్తున్నా మురికివాళ్ళ ప్రజలైతే ఆ రోజు హక్కుల కోసం మాట్లాడారో, హక్కుల కోసం మాట్లాడే ప్రజల మీద ఆ రోజు పెద్ద ఎత్తున దాడి చేసి కేసులు పెట్టారు. ఆ కేసులు 13 సంవత్సరాలైన కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ ప్రజలు కోర్టులో తిరుగుతున్నాయి. కానీ మురికివాళ్ళు మాత్రం అభివృద్ధి కాలేదు, అభివృద్ధికి నోసుకోలేదు. 40% నిధులు మురికివాళ్ళ అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. 3-4% నిధులు కేటాయించి అభివృద్ధి చేసామని చేతులు దులుపుకున్న ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం. ఏవైతే మురికివాడలకి 40% నిధులు కేటాయించాలని ఉందో 40% నిధులు కేటాయించి మురికివాళ్ళు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మురికివాడల్లో ఉన్న పిల్లల చదువు, విద్య, వైద్యం అంతా కూడా ప్రభుత్వమే చూసి అప్పుడే మురికివాళ్ళు అభివృద్ధి అయ్యారని మేము నమ్ముతాం. మురికివాళ్ళని వెంటనే అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ మురికివాడల నివాసాల సంక్షేమ సంఘం ప్రగతిశీల మహిళా సంఘంగా జనవరి 9న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో సభ జరగబోతోంది. నివాస హక్కును ప్రాథమికంగా గుర్తించండి, ఎక్కడ మురికివాళ్ళు అక్కడే అభివృద్ధి చేయాలని డిమాండ్తో ఆ రోజు సభ జరగబోతుంది. ఈ సభకి కర్ణాటక ప్రముఖ న్యాయవాది మురికివాడల సమస్యల మీద పనిచేస్తున్నారు. ఆయన కార్మిక వర్గంగా కూడా పనిచేస్తున్నారు. ఆయన వివరించడానికి ఆయన వస్తున్నారు. అలాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి కూడా జేవి శిల్పతిరావు గారు వస్తున్నారు, కేంద్ర కమిటీ సభ్యులు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఆ రోజు వస్తున్నారు. మురికివాడ ప్రజలంతా కూడా ఆ సభకి కదిలి వస్తున్నారు. 10 గంటలకి సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు సభ జరుగుతుంది. ఆ సభ అనంతరం భోజనాలు అయిన తర్వాత ఏ మురికివాడలు అయితే ఇంకా అభివృద్ధి కాలేదో, అభివృద్ధి కాని మురికివాడల సమస్యలన్నీ కూడా ఒక మెమరాండం రాసి సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నుంచి మన మెయిన్ జీవీఎంసీ వరకు ర్యాలీగా రాబోతున్నాం. మన సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని మేము డిమాండ్తో ఆ రోజు ర్యాలీ చేయబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, సభను విజయవంతం చేయాలని ఈరోజు ఇక్కడ మన కరపత్రం విడుదల చేయడం జరిగింది. ప్రజలంతా కూడా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాం. విజయవాడలో జరిగిన హైందవ శంఖారావానికి జగ్గంపేట నుంచి అధిక సంఖ్యలో హిందూ సైనికులు బయలుదేరి వెళ్లారు. జగ్గంపేట నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులలో హిందూ సైనికులు కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో శంఖారావానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా శంఖారావంకు వెళ్లిన హిందూ సైనికుల కోసం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అల్పాహారం, భోజనం, ఇతర ఏర్పాట్లు చేశారు. విజయవాడలో వీరికి ఆహారాన్ని అందించేందుకు తన బృందాన్ని పంపించారు. నెహ్రూ సూచనల మేరకు శంఖారావం సభ అనంతరం జగ్గంపేట వాసులు సురక్షితంగా వచ్చేందుకు ప్రత్యేక చర్యలు నాగేంద్ర చౌదరి తీసుకున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపించారండి. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
నిధులు కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చారండి. విశాఖ పోర్ట్ ఆసుపత్రి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బి జగన్ డిమాండ్ చేశారు. పోర్ట్ ఆసుపత్రి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆసుపత్రి ముందు 98 రోజులుగా సిఐటియు ఆధ్వర్యంలో పలువురు నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బి జగన్ మాట్లాడుతూ పోర్టు లాభాల బాటలో పయనిస్తుందని, అక్కడ కార్మికుల పనితీరు వల్లే లాభాలను పోర్టు ఆర్జిస్తుందన్నారు. అటువంటి కార్మికుల కుటుంబాలకు ఆరోగ్య అవసరాలను తీర్చే పోర్టు ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు. ప్రైవేటీకరణ ఉండదని ఒక పక్క చెబుతూనే ప్రభుత్వం మళ్లీ ఆసుపత్రి ప్రైవేటీకరణకు టెండర్లను పిలుస్తున్నట్టు తెలుస్తుందన్నారు. ప్రైవేటీకరణ జరగదని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బి జగన్, సిఐటి విశాఖ జిల్లా కార్యదర్శి. పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి గత 98 రోజులుగా నిరసన దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షలు పోరాటం చేస్తున్నాం కాబట్టే ఎవరు కూడా టెండర్ వేయడానికి ముందుకు రాలేదు. ఆ రకంగా టెండర్స్ ఓ పక్కన గవర్నమెంట్ రద్దు చేయకపోయినా రద్దు అయింది. కానీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు లేదా ఐపీఏ లేదా యాజమాన్యం చెప్తుంది ఏంటంటే రీటెండర్ వేస్తాం, ఎవరికి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. 40,000 మంది ఆరోగ్యాలతో ఇది చెలగాటం ఆడడం. మేము అడుగుతుంది ఏంటి, ఈరోజు ఈ సంవత్సరం చూసుకుంటే 780 కోట్ల రూపాయలు ఈరోజు లాభాలు వచ్చాయి. లాస్ట్ ఇయర్ 326 కోట్ల లాభాలు వచ్చాయి. అంతకుముందు 280 కోట్ల లాభాలు వచ్చాయి. ఆ రకంగా పోర్టులో ప్రతి సంవత్సరం లాభాలే వస్తూ ఉన్నాయి. కారణం అక్కడ ఉండే కార్మికులు పనిచేయడం వల్ల. ఇప్పుడు మేము అడుగుతుండేంటి, అక్కడ ఉండే కార్మికులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈరోజు వైద్యం అందించమని. కోవిడ్ టైంలో ఈరోజు హాస్పిటల్ ఉంది కాబట్టి ఈరోజు జిల్లాలో కానీ నగరంలో కానీ ప్రజానీకానికి కూడా ఒక ఆదర్శంగా వ్యవహారం చేసింది. అటువంటిది ఒక పైసా పెట్టుబడి పెట్టవసరం లేదు. కానీ ఈ భూములు అమ్ముకోవాలనుకుంటే చాలా భూములు ఉన్నాయి, అవి అమ్ముకోండి. కానీ హాస్పిటల్ భూములు అమ్ముకోవడం కాదు. మేము అడుగుతుంది హాస్పిటల్ తప్పనిసరిగా ఉంచాలి. ఉంచుతానని చెప్పేసి ఒక పక్కన చెప్తూనే రెండో పక్కన ఏమి రీటెండర్ అని ఇంకో టెండర్ అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా రేపు ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే వచ్చున్నారు విశాఖపట్నం, నిన్న వచ్చి వెళ్ళారు మళ్ళీ. కానీ రేపు కూడా వస్తున్నారు. మీరు వెంటనే మోడీ గారితో కూడా మాట్లాడి హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపేటట్లు మీరు ప్రయత్నం చేస్తే సాధ్యం అవుతుంది. ఆ రకంగా ప్రకటన వచ్చేటట్లు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. మా హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపే వరకు మా దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు రామలింగేశ్వరరావు, యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. 98 రోజులుగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పేసి టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. అయినా మేనేజ్మెంట్కి వెనక్కి తగ్గట్లేదు. ఏదో విధంగా హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ విలువైన భూముల్ని ప్రైవేట్ పరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజున 40,000 మంది ఆరోగ్యాలతోటి చెలగట్టం ఆడాలని చూస్తూ ఉంది మేనేజ్మెంటు. ఈ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులకే లాభం. ఏదైతే కార్మికులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో, గతంలో మనం కోవిడ్లో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం వల్ల లక్షలాది రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. అలాగే చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లా కల్లూరు మెయిన్ సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రైతు భరోసా 15,000, రైతు రుణమాఫీ 2 లక్షలు పూర్తి స్థాయిలో అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, లక్కినేని రఘు, ఎంపీపీ బీరవెల్లి రఘులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వారు అమలు చేసే పథకాలు కంటి తుడుపు చర్యలే తప్ప రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో అందటం లేదని అన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చిన హామీలన్నీ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి పిలుపు మేరకు సండ్ర వెంకటయ్య గారి ఆదేశానుసారం కల్లూరు మండలంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని పూర్తిగా అమలు చేయకుండా ఆ రోజు మాట్లాడిన మాటలన్నీ ఈరోజు దాన్ని అబద్ధం చేస్తూ ప్రతిదీ తగ్గిస్తూ వస్తూ రైతుల రుణమాఫీ కనీసం ఒక్కొక్క గ్రామంలో 30-40% కూడా కానీ గ్రామాలు ఎన్నో ఉన్నాయి.
ఉదాహరణకి ఏ ఒక్క గ్రామం చెప్పమన్నా ప్రతి గ్రామంలో కూడా 50% లోపే రుణమాఫీలైన రైతులు ఉన్నారు. అలాగే రైతు భరోసా కూడా ఆ రోజు కేసీఆర్ గారు 10,000 ఇస్తాడు, మేము 15,000 ఇస్తామని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ, ఈరోజు ఉన్న కాంగ్రెస్ మంత్రులు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఆ రోజు వచ్చిన మీటింగుల్లో చెప్పిన దానికి బదులుగా ఈరోజు మళ్ళీ 1 సంవత్సరం పొడుగుతా రైతు బంధు ఎగ్గొట్టి కూడా ఈరోజు రైతు భరోసా 12,000 ఇస్తాం, అది జనవరి వాళ్ళు ఇష్టం వచ్చే నెల లాస్ట్ అన్నారు, ఆ నెల లాస్ట్ అన్నారు, ఈ నెల లాస్ట్ అన్నారు, మొన్న సంక్రాంతి పండుగ అన్నారు, ఇప్పుడు జనవరి మళ్ళీ 26 నుంచి స్టార్ట్ చేస్తాం అంటున్నారు. ఇచ్చిన 6 హామీల్లో ఉన్న 420 హామీస్ కూడా ఒక్కటి కూడా అమలు చేయలే. ఈరోజు పూర్తిగా అమలు చేసే ఒక బస్సులో లేడీస్ ప్రయాణం తప్ప. నేను లక్ష్మీ రఘు మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పుడే మన అజయ్ గారు చెప్పినట్టుగా పేరుకి 6 పథకాలని చెప్పారు. అవన్నీ కలిపి 420, 420 కాదు 420 అని చూపిస్తున్నారు. ఈ 420 కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఆ ఒక్క హామీలు కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలు చేసింది లేదు. తీసుకున్నవన్నీ కూడా అందులో సగం కాదు కదా, 10వ వంతు కూడా ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఆ మిగతా 10వ వంతులో కూడా ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా సగం మందికి కాదు 1/4 ఇచ్చారు. 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. అదే మనం పూర్తిగా ఇస్తే కనీసం 65,000 కోట్ల రూపాయలు అయ్యేదాన్ని అందరినీ కూడా తగ్గించి ఏదో ఒక పేరు మీద తగ్గించి మరి ఆ విధంగా రైతులు మోసం చేయడం జరిగింది. ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మరియు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకటవీరయ్య గారి ఆదేశానుసారం ఈరోజు రైతుల గురించి ధర్నా చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదు, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని మన కేసీఆర్ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మరి రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు, అమలు చేశారు. మరి 6 గ్యారెంటీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? అరకొర చేసింది తప్ప 6 గ్యారెంటీలు ఏదీ చేయలేదు. రైతులకి 2 లక్షల రుణమాఫీ 40% లోపులోనే మొత్తం చేయడం జరిగింది. మిగతా 60% ఎప్పుడు చేస్తారు? కాలయాపన చేస్తూ వస్తున్నారు. మరి అలాగే 15,000 ఇస్తానన్న ఈ ప్రభుత్వం రైతు బంధు భరోసాకి మరి 12,000 అనేది కాలయాపన చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఎంత కాలయాపన తప్ప ఇదేమి ఇచ్చే ప్రభుత్వం ఏమీ కాదనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ మహిళలకు ఇచ్చే 2,500 రూపాయలు కానివ్వండి, మరియు తులం బంగారం కానివ్వండి, అనేక పథకాలు అనేది మరుగున పడుతూనే ఉన్నాయి. మరి అంతకుముందు 10 సంవత్సరాల్లో మన కేసీఆర్ గారు నడిపిన 4 లక్షల అప్పు చేస్తే 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే మరి ఈ సంవత్సర కాలంలో ఈ 13 నెలల కాలంలో 1,39,000 అప్పు చేసి గవర్నమెంట్ మరి ఏం చేస్తుంది? ఒక అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. మరి ఏం చేస్తుంది? ఈ నిధులు మొత్తం ఎటుపోతున్నాయి? రైతులకు ఒరిగింది ఏమిటి? రైతులకు కొంత శాతం ఒడ్లు మొత్తం అమ్ముకున్న తర్వాత, పచ్చొడ్లు అమ్ముకున్న తర్వాత మరి బోనస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బోనస్ కూడా అందరికీ అందలేదు. మరి ఇలాంటి కాలయాపన చేస్తున్న మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల్లో ఈ రైతులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి బుద్ధి చెప్తారని మరి చెప్తూ మరి కేసీఆర్ గారు తీసుకొచ్చిన అనేక పథకాలను మనం విస్మరించి మరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మరి ప్రజలే ఆలోచించి వచ్చే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల్లో రైతులేమి ప్రజలేమి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని నిర్వహించుకుంటూ సెలవు తీసుకుంటారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్యి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో PRA ప్రైమరీ క్లాసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడ చిన్నారులతో కలిసి ఆటపాటల్లో పాల్గొన్నారు. చిన్నారుల చేత స్వయంగా అక్షరాలు రాయించారు. అనంతరం ఆమె స్కూలు పరిసరాలను, టాయిలెట్లు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం మొదలైన వాటిని స్వయంగా పరిశీలించారు. ఆ మెనూ చార్ట్ ఒకటి పెట్టండి. ఇక్కడ ఏమేమి పెడుతున్నారండి? రాగి జావా ఇస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.